బట్ ఒక ఇండిపెండెంట్ ఫిలిం అనేది పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా కష్టం. అలాంటిది మీ మూవీ వెళ్ళింది అండ్ చాలామంది పాజిటివ్గా రివ్యూలు కూడా రాస్తున్నారు అంటే అందరూ చాలా మేబీ ఇప్పుడు వాళ్ళ దాకా రీచ్ అవ్వని స్టోరీలో కూడా చాలా మంచి స్టోరీస్ ఉండొచ్చు వెనక ఉన్న వాటిల్లో. బట్ మీది ఎలా రీచ్ అయింది అంటే వాళ్ళ దాకా చూపించడం అనేది కూడా కొంచెం ఉండాలి, ఆ లైన్ ఆ పాత అనేది దొరకాలి. అదే కదా, కొన్ని కథలు నరేషన్ చేస్తే అర్థం కావు, తీసి చూపించాల్సి వస్తుంది. అదే చేసి ఉండాలి. ఇఫ్ అతను టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఫ్రెండ్స్తో ఫండింగ్ చేయించుకొని తీసేశాడు. సరే నాకు ఇంత బడ్జెట్ చాలు, కెమెరా కూడా నాకు ఇది చాలు, మనం ఒక మ్యాజిక్ ల్యాంటర్న్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో తీస్తే మనకి రియల్ క్వాలిటీ వస్తుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువ, పోస్ట్ ప్రొడక్షన్లో ప్రాసెస్ ఎక్కువ. డిఓపి వచ్చి చూడాలి నువ్వు అట్లా తీస్తావు, ఈ ఫ్రేమ్లో ఈ ప్రాసెస్లో తీస్తే చూడు ఎట్లుందంటే బా సూపర్ వచ్చింది కానీ నాకు వద్దు పెట్టు, నార్మల్దే పెట్టు అంటాడు. నాతో కావన్న ఇన్స్టెంట్గా రోజు ఈవినింగ్ వెళ్ళి చూసుకునేటోడు ఫుటేజ్, ఆ కంఫర్ట్ లెవెల్. ఈవినింగ్ వెళ్ళి చూసుకొని మార్నింగ్ వచ్చి చెప్పేటోడు నిన్నటిది లాగుంది రేపు మళ్ళీ రీషూట్ అనేటోడు. చాలా 4-5 days కాంప్రమైజ్ అయ్యేటోడు, ఫుటేజ్ మాత్రం ఫుల్ పెట్టుకునేటోడు. ఎడిటర్ సెన్స్తో తీసాడు. సో మీరు అక్కడ నేర్చుకున్నారు కాబట్టి అండ్ అలీకి ఇక్కడ ఆల్రెడీ తన ప్రొఫెషన్ డెంటల్ ప్రొఫెషన్ మానేసి డాక్టర్ ప్రొఫెషన్ మానేసి ఇక్కడికి వచ్చాడు కాబట్టి మీ ఇద్దరు బాగా సింక్ అయిందని చెప్పొచ్చా సెట్స్ లో? మెయిన్ మోర్ ఓవర్ అందరూ ఈ కొంచెం డిఫరెంట్ పీపుల్, ఇంట్రోవర్ట్స్, వీళ్ళందరూ చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. కొంతమంది టాలెంట్ లేకపోయినా ఎక్కువ మాట్లాడతారు, వీళ్ళు అస్సలు మాట్లాడరు. వీళ్ళతో పని చేస్తే అర్థమవుతుంది వీళ్ళదేందో. ఏం లేకుండా గొప్పలు చెప్పుకుంటారు జనాలు, వీళ్ళని 10 మాటలు మాట్లాడితే ఒకటి ఆన్సర్ ఇస్తారు. బట్ ఎంత ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ అంటే ఇప్పుడు అలీ దీన్ని తీసిన బడ్జెట్ రివీల్ చేస్తారు నెక్స్ట్, అసలు దిమ్మ తిరిగిపోతుంది ఆ బడ్జెట్ అంటే. అందరం మళ్ళీ మన సినిమాని పనిచేసిన వాళ్ళం, ఆ బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి మీకు ఆ రియలిస్టిక్ ఫీల్ వచ్చింది కూడా దానివల్లనే. అంటే అలీ ఓన్లీ ఆ కాన్సెప్ట్తోనే మీ దగ్గరికి వచ్చారా లేకపోతే 2-3 కాన్సెప్ట్స్ ఉండి ఆ కాన్సెప్ట్తో వచ్చారు? అండ్ ఇది చాలా రియలిస్టిక్గా ఉంది. రియలిస్టిక్ అంటే ఒక మనిషి లైఫ్లో ఒక పీరియడ్, ఒక టైం పీరియడ్ తీసుకొని ఆ ఎపిసోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. మేబీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఎక్కడ ఎగ్జాజరేషన్ లేదు, ఏమని ఇది పెట్టాలి అది పెట్టాలి అంటే డైరెక్టర్ లిబర్టీ తీసుకోలేదు. డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ డైలాగ్స్ పెట్టేద్దాము అని లేదు. అండ్ ప్రాపర్ ఎండింగ్ ఉండాలి, మన కమర్షియల్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అది అక్కడ ఇది ఇక్కడ పెట్టు సినిమా అయిపోద్ది అన్నట్టు కూడా లేదు. నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మీకు ఉన్నాయా? అంటే మీరు బీయింగ్ ఏ డెబ్యూటెంట్ ఫస్ట్ మూవీతో రిస్క్ తీసుకోరు, స్టోరీ మీద ఎక్స్పెరిమెంట్ ఎక్కువ చేయరు. బట్ ఇప్పట్లో చేస్తున్నారులేండి. సో కానీ మీరు 2015లోనే ఇది స్టార్ట్ చేశారు, ఒప్పుకుని అప్పుడే స్టార్ట్ చేశారు. సో అప్పుడు ప్రాసెస్ అంటే మీ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? తర్వాత మంచి సినిమాలు రావచ్చు, దాంట్లో అంటే కాన్ఫిడెన్స్ అది. తర్వాత మంచి సినిమాలు రావచ్చు, మనం బిజీ అయిపోవచ్చు. ఇట్లాంటి సినిమా మళ్ళీ చేసే ఛాన్స్ దొరుకుతుందో లేదో తెలియదు. ఇది తర్వాత మళ్ళీ ఇట్లాంటి సినిమా చేస్తున్నా లేదో తెలియదు. ఇది ఒకటి చేసి పెట్టుకుంటే అదొక అంటే మరి అంత పోను మూవీస్ వచ్చినా ఏమంటారు ఇట్లాంటి సినిమాలు ఫ్యూచర్ లో మాట్లాడుకునేవి. రిస్క్ తీసుకునే మెంటాలిటీ పోద్దని అనుకున్నారా ఏంటి? పోను పోతుంది. నేను అదే అనుకున్నా. నాకు తెలుసు ఇప్పుడు ఒకప్పుడు తీసి ఫ్లాప్ అయిన సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటారు మా సినిమా బాగుందని. ఎగ్జాంపుల్ ప్రస్థానం కానీ ఇవి ఆ టైంలో రిలీజ్ అయిన టైంలో రన్ అవ్వలేదు. బట్ టిల్ టుడే మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే జనాలకు మెల్లగా వచ్చింది అర్థం చేసుకునే నేచర్. సో నేను అనుకున్నా ఈ రోజు హిట్ కాకపోవచ్చు, లేకపోతే ఏమన్నా కావచ్చు ఈ సినిమాకి, బట్ ఫ్యూచర్లో ఒక ఫిల్మ్ మేకర్ మాత్రం ఈ సినిమాని గుర్తుపెట్టుకుంటాడు. అప్పట్లోనే ఒక సినిమా తీశారు ఇలానే. ఆ కాన్ఫిడెన్స్ నాకు డే 1 నుండి ఉండదు. సో ఈ మూవీలో మీరు డైరెక్షన్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే మీకు ఏ కైండ్ ఆఫ్ హెల్ప్ చేశారు? అంటే స్క్రిప్ట్ కి కానీ? నేను అప్రెంటిస్ లెక్కనే ఉండే, షూట్ టైంలో కూడా అప్రెంటిస్ లెక్కనే ఉండే, కానీ బట్ బిహైండ్ కెమెరా తర్వాత ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డే ఐ యూస్ టు సిట్ అండ్ లైక్ డిస్కస్. కాకపోతే నేను సజెషన్ ఇచ్చాను అల్లి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ అల్లికి ఇవ్వలేము. చాలా మందికి ఎక్కడ పెంచాలో తెలుసు, కానీ అల్లికి ఎక్కడ కట్ చేయాలో తెలుసు, ఎంతవరకు వాడాలో. నాకు ఆ డైలాగ్స్ విన్నప్పుడు కూడా అవే అనిపించింది. కొంతమంది పెంచు సీన్ పండుతుంది అంటారు, కానీ ఆయనకి తగ్గించు ఇక్కడ సీన్ పండుతుంది అనే టైప్ అయినా ఆ క్లారిటీ ఉన్న మనిషి. అండ్ మనం ఇప్పుడు రీసెంట్ సినిమాస్లో చూస్తున్నాం అనమాట. ప్రీవియస్గా మూవీస్లో ఎలా ఉంటుంది అంటే హీరో హీరోయిన్ ఒక విలన్,
అదే మదర్ ఫాదర్ క్యారెక్టర్ ఇవే బాగా హైలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చెప్పులా చూసుకున్న, అర్జున్ రెడ్డిలా చూసుకున్న, అలాగే మీ మూవీలో మీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ రోల్ ఉన్న క్యారెక్టర్ అండ్ మీకు చాలా సపోర్టింగ్గా ఉన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గురించి చెప్పండి ఒకసారి. అతను బేసిక్గా డైరెక్టర్, ఈజ్ నాట్ యాక్టర్. ఓకే. సో అలీ ఎత్తుకుతున్నాడు, ఒక 7-8 మెంబర్స్ని ఎతికాడు క్యారెక్టర్ కోసం. ఎవరు దెబ్బక ఇంకా ప్రశాంత్ నువ్వు చేసి అన్నాడు. నేను యాక్టింగ్ చేయడం ఏంటి అంటే, లేదు నువ్వు చేసేయి, ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసి వర్కౌట్ అయిపోయింది అలా. కొన్ని అయితే కుదిరిపోయినాయి ఈ సినిమాకి. ఆ సెకండ్ హీరోయిన్ కూడా అమ్మాయి, షీఈ్ నాట్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్, షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్ మనిషే కాదు. సెకండ్ హీరోయిన్ అంటే ఫస్ట్ కలిసే అమ్మాయి. ఓకే, ఫస్ట్ కలిసిన. సో అది శృతి అని ఉంటుంది కదా మూవీలో. సో మూవీలో శృతి క్యారెక్టర్. ఓకే. తన యాక్టింగ్ ఫీల్డ్ కాదు, యాక్టింగ్ సైడ్ జస్ట్ తెలిసిన అమ్మాయి. సర్ప్రైజింగ్లీ షార్ట్ పెట్టగానే లైక్ షీ వాజ్ యాక్టింగ్ సో ప్రొఫెషనల్. అదొకటి షాకింగ్ ఉండేది అందరికి. చంపేసింది ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, చాలా ప్లెజెంట్గా ఉన్నాయి పాటలు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ రేఆర్ రెహమాన్ స్టూడెంట్ అతను. ఓకే. అలీనే పట్టాడు, చాలా వెతుకుతున్నాడు. ఫుటేజ్ అంతా తీసిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని వెతుకుతుండే. ఫుటేజ్ అంతా తీసేదాకా కూడా మ్యూజిక్ డైరెక్టర్ని కాస్ట్ చేయలేదు. మూవీ ఫుటేజ్ అంతా తీసిన తర్వాత ఈ స్టార్టెడ్ అప్రోచింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అతను ఒక సింగిల్ సాంగ్ ఉంది మలయాళం తమిళ్ది, అది చూసి ఆ సాంగ్ కంటే మన సినిమా సాంగ్స్ బాగుంటాయి. కానీ అలీ మరి ఆయన ఇంత వర్క్ చేయగలడని ఎట్లా పట్టాడో తెలీదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ మ్యూజిక్ ఆ లెవెల్లో వస్తుంది అనుకోలేదు. చిన్న మూమెంట్స్ కూడా ప్రాపర్గా మూడ్ క్యారీ చేసే మ్యూజిక్ కొట్టారు. చిన్న మూమెంట్స్, చిన్న డైలాగ్స్కి మూవీలో మ్యూజిక్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ మూవీకి.